గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది. నమస్తే, P9 న్యూస్కు స్వాగతం. కాపులకు నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ హామీ ఇచ్చారు. జిల్లా కాపు సంఘ ఆధ్వర్యంలో స్థానిక దక్షిణ బైపాస్ లో D6 ఫంక్షన్ హాల్లో జరిగిన కాపు కార్తీక మాస వనభోజన మహోత్సవంలో ఆయన పాల్గొన్నారు. కాపు సంఘ నాయకుల వినతి మేరకు జిల్లా కాపు భవన్ సంఘ కార్యాలయానికి స్థలం కేటాయించనున్నట్టు తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కష్టపడి పనిచేశారని, అందుకే మంచి మెజార్టీ వచ్చిందన్నారు. ఈ సందర్భంగా ఉడా చైర్మన్ పదవి కాపులకు ఇవ్వాలని సంఘ నాయకులు ఎమ్మెల్యేను కోరారు. ఈ కార్యక్రమంలో పేస్ ఇంజనీరింగ్ కళాశాల కార్యదర్శి మద్దిశెట్టి శ్రీధర్, మున్సిపల్ మాజీ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు, కాపు నాయకులు కంది రవిశంకర్, సింగరాజు రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఏదైనా కూడా ఈరోజు కార్తీక మాసంలో అందరూ కూడా కలిసే విధంగా కార్తీక వనభోజనాలు పెట్టుకోవటం. ఈరోజు ఎప్పుడో పెళ్ళిళ్ళప్పుడు కలుస్తుంటాం, ఏదైనా ఒక పెళ్లి సందర్భం ఉండేటప్పుడు అందరూ కలుస్తారు. తర్వాత ఎప్పుడైతే ఇలాంటి వనభోజనాలు వచ్చినప్పుడు కాపులు ఉండే వాళ్ళందరూ కూడా ఎక్కడైతే టౌన్లో ఉండేవాళ్ళు, బంధువులు, ఫ్యామిలీస్ తోటి, పిల్లలతోటి అందరూ కూడా కూర్చొని సాయంత్రం దాకా కాసేపు సరదాగా గడిపే కార్యక్రమం ఈ వనభోజనాల కార్యక్రమం. అలాంటిది మీలో ఒకరిగా నన్ను కూడా పిలిచినందుకు మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా కాపు సంఘం వాళ్ళందరికీ నా ధన్యవాదాలు అందరికీ తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ఉండే పరిస్థితుల్లో మీ అందరికి కూడా తెలుసు, ఎన్నికలు 5 సంవత్సరాల 19 నుంచి 24 వరకు ఏం జరిగింది, పరిస్థితులు ఏంటనేది మీకు తెలుసు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పటికి 4 నెలలు అయింది, 6 నెలలు కాల మన సంజీవరావు గారు చెప్తున్నారు. అంటే మనం అంత ఫాస్ట్గా ఉన్నాం. ఇంకా గౌరవిస్తే సంఘంలో వాళ్ళకి విలువ ఉంటుందో ఆ గౌరవం మాత్రం నా వంతు నేను తప్పకుండా ఇస్తామని చెప్పి కూడా మీకు మరోసారి మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఇప్పుడు అర్బన్ కానీ లేకపోతే ఇంకోటి కానీ ఇవన్నీ ఏంటంటే సెంట్రల్గా మన స్టేట్ ఆఫీస్ చూస్తున్నారు, సీఎం గారు కానీ వీళ్ళు చూస్తున్నారు. దాన్ని వాళ్ళ పరిశీలనలో ఉంది కాబట్టి వాళ్ళు ఎవరికి ఇస్తారు, ఎట్లా చేస్తారో తెలియదు. నా వంతు మాత్రం నేను ఖచ్చితంగా నా ప్రయారిటీ నేను చేస్తామని చెప్పి కూడా మీకు మరోసారి ఇంట్లో ఉండాలనేదే నా ఉద్దేశం. అందరూ కూడా ఉద్యోగాలు కూడా మొన్న జాబ్ మేళా పెట్టాం. జాబ్ మేళాలో కూడా 3,500 మంది అప్లికేషన్ పెడితే దానిలో 1,263 మందికి ఉద్యోగాలు లభించాయి. మళ్ళా ఇంకో 6 నెలల తర్వాత మళ్ళా పెడదాం. మన వాళ్ళు చదువుకున్న వాళ్ళు చదువుకున్నట్టు ఖాళీగా ఉండకుండా ఉద్యోగాలు చేసుకుంటా ఆ కుటుంబం కూడా సంతోషంగా ఉండేటట్టుగా, తల్లిదండ్రులకి భారం కాకుండా ఉండే విధంగా దాన్ని కూడా మేము చేపడుతున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఇప్పుడే మనకి 5 నెలలు అయినా కూడా గాడెక్కింది ఇప్పుడే. ఎందుకంటే పోయినసారి ఉండే టైంలో 5 సంవత్సరాల్లో అన్ని రకాలుగా కూడా ఇబ్బందులు అయిపోయింది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, పరిస్థితులు బాగాలేవు, డబ్బులు కూడా ఇష్టారాజ్యంగా ఖర్చు పెట్టేసి ఈరోజు లోటు బడ్జెట్లో పెట్టారు. దాన్ని కూడా ఒక్కోటి మన చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అదేవిధంగా బీజేపీ అందరూ కూడా కలిసి ఒక్కోటి తీసుకొని వచ్చేసి ఫండ్స్ కూడా చేస్తూ ఉన్నారు. దాన్ని అన్నీ కూడా వచ్చిన తర్వాత ప్రయారిటీ బేస్లో ఏదైనా కూడా టౌన్లో కూడా మన కాన్స్టిట్యున్సీలో ఏది చేయాలన్నా కూడా ఖచ్చితంగా మీ పెద్దలందరినీ కూడా కూర్చోబెట్టుకొని మీ పెద్దల సహకారంతో మనం ఏం చేస్తే బాగుంటుందో, మనం ఏం చేస్తే చేయాలో అనేది కూడా మీ అందరితో నిర్ణయం తీసుకుంటామని చెప్పి కూడా మరోసారి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. నామినేటెడ్ పదవులు ఇస్తాం. ఇప్పుడే స్టార్ట్ అయింది, ఇప్పుడే బండి ఇప్పుడే స్టార్ట్ అయింది. ఖచ్చితంగా కూడా నామినేటెడ్ పదవులు కానీ అన్నీ కూడా మన అందరం కూర్చొని డెసిషన్ తీసుకొని ఎవరికి ఇస్తే బాగుంటుందో మీ అందరూ కూడా మాట్లాడుకున్న తర్వాతే చేస్తామని చెప్పేసి కూడా మరోసారి మీ అందరూ కూడా తెలియజేస్తున్నా. ఈరోజు ఏమైనా అందరి కుటుంబాలు కూడా
ఒకసారి వాళ్ళందరూ కూడా కలుసుకోవటం, అందరూ ఒక దగ్గర ఉంటాం, ఒక మంచి కార్యక్రమం ఈరోజు ఏర్పాటు చేసుకున్నారు. మీకోసం వచ్చిన ప్రతి అర్జీని సీరియస్గా పరిశీలనలోకి తీసుకొని సకాలంలో సహేతుకంగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తమీం అన్సారియా అన్నారు. స్థానిక కలెక్టరేట్లోని మీకోసం హాల్లో జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మీకోసం కార్యక్రమాన్ని ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. జిల్లాలో అర్జీలు పరిష్కరిస్తున్న తీరును ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అధికారులు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. మొక్కుబడి సమాధానాలతో అర్జీదారులకు ఎండోర్స్మెంట్ ఇచ్చేసి సమస్యను పరిష్కరించినట్టుగా రికార్డుల్లో చూపితే సైన్ చేయదు లేదని హెచ్చరించారు. కాదు కాబట్టి వాడు ఆ రికార్డు చూపించాడు, 1 నంబర్ ఇది చేస్తే ఇంతకుముందు గతంలో ఫిర్యాదులు ఇస్తే అప్పుడు ఆఫ్ చేశారంట చదువు చేయడాలు అవన్నీ. మళ్ళీ ఇప్పుడు వచ్చి వాళ్ళు చదువు చేయడాలు అవన్నీ చేస్తున్నారు. సో ఇది వర్షన్కి ఒప్పుకోవట్లేదు. సిఎస్ కూడా బడ్జెట్ పంపించాము, ప్రపోజల్ గవర్నమెంట్ రిజెక్ట్ చేస్తాం. గ్రేజింగ్ గ్రౌండ్ ఫారం కోసం చేయాలి. ఇది రేపు ఒకసారి పర్సనల్ ఇన్స్పెక్షన్ వెళ్ళండి. పుల్లల చెరువు మండలం మానేపల్లికి వెళ్ళి నాకు ఫీల్డ్ లెవెల్ రిపోర్ట్ ఇవ్వండి. మన ఇంట్లో కానీ దేవాలయంలో కానీ వెలిగించే దీపం సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమని త్రిదండి చిన్నజీయర్ స్వామి అన్నారు. దీపం ఇంట్లో వెలిగిస్తే ఎటువంటి దోషాలు ఉన్నా పోయి లక్ష్మీదేవి కొలువుంటుందన్నారు. దేవాలయంలో వెలిగితే ఆ గ్రామం సుభిక్షంగా ఉంటుందని తెలిపారు. వికాస తరంగిణి జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఒంగోలు పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించిన శ్రీరామ పాదుక పట్టాభిషేకం పాదుక పూజలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాషణం చేశారు. శ్రీరాముడు ధర్మానికి ప్రతీకని ఆయన అడుగుజాడలో నడి భరతుడు రాజ్యపాలన కాంక్ష లేకుండా రాముని పాదుకలను సింహాసనంపై ఉంచి పాలన చేశారన్నారు. అందుకే రామ పాదుకలను పూజించిన వారికి శ్రీరాముని అనుగ్రహం కలుగుతుందన్నారు. కార్తీక మాసంలో దీపారాధన, వనభోజనం వంటివి సమాజానికి ఎంతో మేలు చేస్తాయని తెలిపారు. హిందూ ధర్మాన్ని పరిరక్షించి భావితరాలకు అందజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. తల్లిదండ్రులు చిన్నతనం నుంచి తమ పిల్లలకు హిందూ సనాతన ధర్మ విశిష్టతను తెలియచేయాలని హిందూ ధర్మాన్ని పాటించేవారు మంచి నడవడికను అలవాటు చేసుకుంటున్నారన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన శ్రీరామ పాదుక పూజలో పాల్గొన్న భక్తులకు చిన్నజీయర్ స్వామి సహస్రాలతో శ్రీరామ పాదుకలను అందజేశారు. ఈ కార్యక్రమంలో వికాస తరంగిణి జిల్లా అధ్యక్షులు తడికమల హరిప్రసాదరావు, పలు హిందూ ధర్మ సంఘ ఎన్ని రెట్లు 10 రెట్లు పెరిగింది. మరి మీలో ఎంతమందికి 10 రెట్లు పెరగాలని కోరుకుని చెప్పండి మీ సంపద. అందుకే మనం ఈ కార్తీక మాసంలో రామపాదుక పూజను చేస్తున్నాం. మనకి తేజస్సు కావాలి, భోజనం కావాలి, ఊరు బాగుండాలి, ఇళ్ళు బాగుండాలి, ఒళ్ళు బాగుండాలి, సంపదలు పెరగాలి, మనము సుఖంగా జీవించాలి, మన తోటి సమాజాన్ని కూడా సుఖజీవనం సాగించగలిగేటట్లుగా చేయాలి. మనం కోరుకునేది అది. అందుకు ప్రధానమైనటువంటి సాధనం భరతుడు చూపించాడు. రాముడు తిరిగి వచ్చాక ఆ రామ పాదుకల్ని రాముడికిచ్చి, రామా ఈ పాదుకల ప్రభావం చేత కృతం దశగుణం మయా, సంపదలు ఒక్కొక్కటి కూడా 10 రెట్లు పెరిగాయ్యా. ఏదైతే నువ్విచ్చావో తద్దదామి పునస్తుభ్యం, దాన్ని నేను నా కోసం తీసుకోలేదు, నువ్వు ఒక బాధ్యతని నా మీద పెట్టావు, ఆవేళ నేను తిరిగి వచ్చేదాకా జాగ్రత్తగా చూడు అని చెప్పావు. నేను దాన్ని జాగ్రత్తగా చూడగలిగా, 10 రెట్లు పెరిగేటట్లు చేయగలిగా, నీ రాజ్యాన్ని తిరిగి నీ సొంతం చేస్తున్నా. ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్ వద్ద పెన్షనర్ల విద్రోహ దినం నిరసన దీక్షను చేపట్టారు. వారి సమస్యల పరిష్కారంలో ప్రభుత్వాలు మేనమేషాలు లెక్కిస్తున్నాయని విమర్శించారు. నాయకులు మాట్లాడుతూ కనీస పెన్షన్ 9,000 ఇవ్వాలని, హయ్యర్ పెన్షన్ కోసం ఆప్షన్ అందరికీ అమలు చేయాలని, 1వ తేదీన 2014 తర్వాత రిటైర్ అయిన ఈపీఎస్ 95 పెన్షన్దారులకు హయ్యర్ పెన్షన్
60 నెలల ప్రకారం చెల్లించాలని, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 8వ PRC కమిషన్ వెంటనే నియమించాలని, సీనియర్ సిటిజన్లకు రైల్వేలో గతంలో ఇచ్చిన ప్రయాణ రాయితీని పునరుద్ధరించాలని, ఉద్యోగుల సమ్మె హక్కు రాజ్యాంగబద్ధం చేయాలని, వేతన సవరణ ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి చేయాలని తదితర 14 డిమాండ్లతో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు జి శేషయ్య, ప్రధాన కార్యదర్శి సిహెచ్ రాంబాబు, సిఐటి జిల్లా నాయకులు గంటేనపల్లి శ్రీనివాసరావు, పివిఆర్ సుబ్బారావు, ఎస్ శ్రీనివాసరావు, వీర రాఘవులు, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. మినిమం పెన్షన్ 3,000 రూపాయలు చేస్తామని చెప్పి 2014లో హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఈ రోజు వరకు కూడా ఆ హామీని నిలబెట్టుకోలేదు. అదేవిధంగా హయ్యర్ పెన్షన్ను అమలు చేస్తామని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారంగా కాకుండా ఈపీఎఫ్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ప్రో డేటా ప్రకారంగా ఈపీఎఫ్ హయ్యర్ పెన్షన్ శాంక్షన్ చేస్తున్నారు. మేము అడిగేది ఏంటంటే ఎవరైతే 2014 తర్వాత రిటైర్డ్ అయ్యారో వాళ్ళందరికీ లాస్ట్ 60 నెలల ప్రకారంగా ఈపీఎఫ్ పెన్షన్ క్యాలిక్యులేట్ చేయాలని, హయ్యర్ పెన్షన్ బిఫోర్ వాళ్ళకి 12% క్యాలిక్యులేట్ చేయాలనేది, ఎవరైతే 2014 ముందు రిటైర్ అయిన వాళ్ళు కూడా హయ్యర్ పెన్షన్ అమలు చేయాలనేది, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఈపీఎఫ్ పెన్షన్దారులు ఉన్నటువంటి బకాయిలు కానీ పోతే ఇప్పుడు ఈ మధ్య మళ్ళీ హయ్యర్ పెన్షన్ ఆపేయడం జరిగింది ఈ నెల నుంచి. మేము అడిగేది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి పెండింగ్ లెటర్లు కానీ పోతే ఇవన్నిటిని వెంటనే క్లియర్ చేయాలని చెప్పి ఈపీఎఫ్ కోరుకుంటున్నాం. అదేవిధంగా మోడీ గారిని మేము కోరేది ఏంటంటే ఎన్నో సంవత్సరాల నుంచి అడుగుతున్నటువంటి మా డిమాండ్లు ఎప్పుడు ఇచ్చేది కూడా కనీసం చెప్పని పరిస్థితి అంతా కూడా ఉంది. అంతేకాకుండా ఇంకా పెన్షన్కి సంబంధించినటువంటి పిఆర్సీ కానీ కొత్త పిఆర్సీ 1/7/2023 నుంచి ఇవ్వాల్సి ఉంది. ఆ పిఆర్సీ ఇవ్వలేదు. పిఆర్సీతో పాటు కనీసం పిఆర్సీ సంవత్సరం నుంచి ఇవ్వాల్సింది ఇవ్వకపోగా ఐఆర్ కూడా ప్రకటించలేదు. కనీసం మొన్నటిదాకా ఐఆర్ ఇవ్వకపోగా పిఆర్సీ కమిషన్ కూడా నియమించలేదు. పిఆర్సీ కమిషన్ నియమించాలని, ఐఆర్ ఇవ్వాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెన్షన్లకి చెల్లించాల్సిన బకాయిలను కూడా చెల్లించాలని, అందువల్ల ఈరోజు మేము పెన్షన్ల యొక్క విద్రోహజనంగా భావిస్తూ పెన్షన్ సమస్యలను ఒక్క సమస్యను కూడా ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చిత్తశుద్ధితోటి ప్రకటించకుండా ఈ పెన్షన్ల యొక్క ఫండ్ని ఇతర యొక్క కార్పొరేట్లు కట్టబెట్టే దానికోసం వాళ్ళకి ప్రయత్నాలు చేస్తున్నారు. పెన్షన్ ఫండ్ ఉంది, ఆ ఫండ్లో కనీస వేతనం కూడా ఇవ్వకుండా ఉన్నారు. 9,000 పెన్షన్ ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఆ 9,000 పెన్షన్ కూడా 1వ తేదీన అందరికీ చెల్లించాలని చెప్పి కోరుతా ఉన్నాం. దానికి సంబంధించినటువంటి బడ్జెట్ కూడా పార్లమెంట్లో చర్చించి వెంటనే పరిష్కారం చేయాలని చెప్పి కోరుతున్నాం. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం 60 సంవత్సరాలు దాటిన తర్వాత ఎలాంటి మన శరీరం సహకరించిన పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఈపీఎఫ్ పెన్షనర్లు 200 రూపాయలు 300 రూపాయలు నెలకు తీసుకుంటా ఉన్నారు. వాళ్ళ జీవితం వాళ్ళ జీవనం ఎలా ఉంటుందని మనం పరిశీలించాల్సిన అవసరం ఉంది. అందుకనే కేంద్ర ప్రభుత్వం పెన్షనర్ని వాళ్ళు నిర్లక్ష్యం చేసి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయడంలో చాలా వెనకబడతా ఉంది, నిర్లక్ష్యం చేస్తూ ఉంది, పట్టించుకునే పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి పెద్ద ఎత్తున ప్రకాశం భవన్ ఆవరణలో ప్రకాశం జిల్లా వ్యవసాయ శాఖ రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో రసాయన రహిత కూరగాయలు, ఆకుకూరల స్టాల్స్ని ఏర్పాటు చేశారు. హెడ్ క్వార్టర్లో ప్లస్ ఇక్కడ సోమవారము ఇలా మన రైతు సోదరులు పండించిన కూరగాయల ఆకుకూరలు మార్కెట్ రేటు పెంచకుండా డైరెక్ట్గా మేమే తీసుకొచ్చి, మిడిల్ మెన్ ఎవరు లేరు, మేమే తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నాము. డైరెక్ట్గా మీరు ఇచ్చిన మనీ రైతులకే వెళ్తుంది. నా రిక్వెస్ట్ ఏంటంటే అందరూ కూడా వీటిని వినియోగించుకోవాలి. మీరు ఎక్కువ మంది కొంటే ఎక్కువ మంది రైతులు వస్తారు, రైతులకు బెనిఫిట్ వస్తుంది. సో కన్జంప్షన్ పెరగాలి అంటే అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఈ రసాయనాలు వాడకుండా పండించినవి మన ఆరోగ్యం, హాస్పిటల్కి పెట్టే ఖర్చు ఈ కూరగాయల ఆకుకూరలు తీసుకుంటే హాస్పిటల్ ఖర్చులు తగ్గుతాయండి. మా దగ్గర అందుబాటులో ఉన్న ప్రతిదీ కూడా ఇక్కడ తెచ్చి పెడుతున్నాము. రేపు రైసు, అన్ని రకాలు మిల్లెట్స్ అన్నీ కూడా తెచ్చి పెడతాము. ఈ ఖరీఫ్లో ఉన్న చిల్లీ పౌడర్ కూడా పెడతాము. అన్నీ ఏదైతే మన దగ్గర ఉన్నాయో రెడ్ గ్రాము ఏ ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ అందుబాటులో ఉంచుతాము. కాకపోతే మీరు తీసుకోవాలి. సిఐటియు అనుబంధ సంస్థ ఏపీ కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు వారి సమస్యల పరిష్కారం కోరుతూ కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా వచ్చిన కమ్యూనిటీ హెల్త్ వర్కర్ల యూనియన్ కార్యకర్తలు తమ డిమాండ్లు పరిష్కరించాలని నినాదాలు చేశారు. కమ్యూనిటీ హెల్త్ వర్కర్లను ఆశాలుగా మార్పు చేయాలని, ఆశయాలతో సమానంగా వేతనం, ఇతర సౌకర్యాలు కల్పించాలని, పెండింగ్ లో ఉన్న బకాయి వేతనాలు చెల్లించాలని, ప్రయాణపు ఖర్చులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 10 లక్షల గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, ఏఎన్ఎం శిక్షణ పొందిన గిరిజన ఆశా కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ గిరిజన ప్రాంతాల్లో ఏఎన్ఎం నియామకాల సందర్భంగా ప్రాధాన్యత కల్పించాలని, సిహెచ్డబ్ల్యూలకు గౌరవ వేతనం డైరెక్టరేట్ నుండి చెల్లించాలని తదితర డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటి జిల్లా కార్యదర్శి ఎం రమేష్, ఆశా వర్కర్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి కల్పన, ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు ఎం పాలమ్మ, వై పుల్లయ్య, ఎం పరిశుద్ధం, సుశీల తదితరులు పాల్గొన్నారు.
వేతనాలను చాలా మంది దీనికి అనవసరంగా కాలపరిమితి లేకుండా పోయింది. అట్లాగకుండా రిటైర్ అయిన వాళ్ళకి 60,000 ఇస్తానని చెప్పి మినిట్స్ కాపీలో చెప్పడం జరిగింది. ఈ ఒక్కరికి కూడా ఈ ఫిబ్రవరి నుంచి జరిగిన రిటైర్ అయిన వాళ్ళకి ఒక్కరికి కూడా 60,000 ఇవ్వకుండా పంపారు. అదే కాకుండా తను ఆ రోజు చెప్పింది ఏంటంటే, మేము ఆశా వర్కర్ చనిపోతే సహజ మరణం అయితే 2 లక్షలు ఇస్తామని చెప్పారు, యాక్సిడెంట్ డెత్ అయితే 6 లక్షలు ఇస్తామని చెప్పారు. కానీ అది కూడా ఎక్కడ అమలు జరగట్లా. అంతేకాకుండా ఈరోజు వేతనాలకు సంబంధించి ఇప్పటికి 2019లో పెరిగినాయి, ఇప్పటిదాకా పెరగల. వీళ్ళ ధరలు చూస్తేనేమో రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాయి, వీళ్ళ వేతనాలు మాత్రం చాలా తక్కువగా ఉంటున్నాయి. ఈ 10,000 వేతనంతో కుటుంబాలు గడవడం చాలా కష్టంగా ఉంది. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వీళ్ళు వేతనాలు పెంచాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా టీఎల్ రూపంలో వీళ్ళకి అన్నీ కూడా వీళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని 3,000, 4,000 రూపాయలు పనిచేయాల్సి వస్తుంది. వీళ్ళందరికీ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. అందుకని ప్రభుత్వం ఏవైతే మాకు ఇస్తామని చెప్పిందో ఫిబ్రవరి 9వ జరిగిన చర్చలో మినిట్స్ కాపీలు ఏవైతే ఇచ్చారో అవన్నీ జీవోల రూపంలో వెంటనే విడుదల చేయాలని చెప్పి. మాది దోర్నాల మండలం, నేను ఆశా వర్కర్ని. పని భారం అయితే ఎక్కువగా ఉంది, పని భారం తగ్గించాలి, మాకు రికార్డులు ఇవ్వాలి, ఎన్సీడీ సర్వే చేయించకూడదు. ఇంకా వాళ్ళు అనవసరమైన పనులు చెప్పటము, మాకున్న పనులే కాకుండా అనవసరమైన పనులు చెప్పటం ఇది కరెక్ట్ కాదు. అది కరెక్ట్ కాదని ఏఎన్ఎంలు కూడా మాకు ఒత్తిడి తాగకూడదు, మేము కూడా అది కూడా చెప్తున్నాము. వాళ్ళు కొంచెం మాకు 2-3 యాప్లు ఉంటే 10 యాప్లు చెప్తున్నారు మాకు చేయడం. ఏఎన్ఎం యాప్ చేయండి, ఏఎన్ఎం యాప్లో మీరు చూసి వర్క్ చేయండి అనడము ఇది కరెక్ట్ కాదు. మాకు ఏపీ 108 సర్వీసెస్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ప్రకాశం భవన్ వద్ద నిరసన చేపట్టారు. 108 అంబులెన్స్ సర్వీసులో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యల పరిష్కారం కానందున తప్పనిసరి పరిస్థితుల్లో నవంబర్ 25 నుండి సమ్మెకు వెళ్తున్నామని తెలిపారు. 108 జిల్లా గౌరవ అధ్యక్షులు కాలం సుబ్బారావు మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖలో 108లో పనిచేస్తున్న ఉద్యోగులుగా గుర్తించి 108 సర్వీసును నేరుగా ప్రభుత్వమే నిర్వహించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖలో డిపార్ట్మెంట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ DMA ద్వారా అన్ని మెడికల్ కాలేజీల్లో చేపడుతున్న ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ EMT పోస్టులకు నిర్ధారించిన విద్యార్హత కలిగిన అభ్యర్థులు లేనందున భర్తీ కాని పరిస్థితి ఉందని, ఆ విద్యార్హతలు సడలించి 108 సర్వీసులో ఇప్పటికే EMPలుగా పనిచేస్తున్న వారి సర్వీసును పరిగణలోకి తీసుకుని వైద్య ఆరోగ్య శాఖలోని DMU ద్వారా మెడికల్ కాలేజీలో చేపడుతున్న EMT పోస్టుల్లో నియమించాలని కోరారు. 108 సర్వీసులో రోజుకు 2 షిఫ్టుల్లో 12 గంటల చొప్పున తీవ్ర పని ఒత్తిడితో పనిచేయడం కారణంగా చాలా మంది ఉద్యోగులు అనారోగ్యం బారిపడుతున్నారన్నారు. కాబట్టి 8 గంటల పని విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. 108 సర్వీసులో పనిచేస్తూ సహజ మరణం పొందిన ఉద్యోగ కుటుంబానికి ప్రభుత్వం నుండి 20 లక్షల ఎక్స్గ్రేషియా అందించాలని, ప్రతి మండల కేంద్రంలో 108 అంబులెన్స్ లో పనిచేస్తున్న సిబ్బందికి కనీస అవసరాలతో కూడిన శాశ్వత భవనాలను ఏర్పాటు చేయాలని తదితర డిమాండ్లు చేశారు. ఈ కార్యక్రమంలో 108 జిల్లా అధ్యక్షులు మస్తాన్రావు, ప్రధాన కార్యదర్శి గాలిరెడ్డి, CITU ప్రధాన కార్యదర్శి బంకా సుబ్బారావు, యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగులు కోరేది ఏంటంటే, ఇవాళ వేలాది మంది, లక్షలాది మంది ప్రభుత్వ సంస్థలు నిర్వహిస్తున్నటువంటి ప్రభుత్వం 108 నిర్వహించడం చేత కాదా, లేకపోతే కార్పొరేట్ల ప్రయోజనాల కోసమా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి 108ని ప్రభుత్వమే నిర్వహించాలి. ప్రభుత్వం నిర్వహిస్తే ఖచ్చితంగా ఇంకా సమర్థవంతంగా నిర్వహించడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇవాళ ఏదైతే ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో సుదీర్ఘకాలం పనిచేస్తున్నటువంటి డ్రైవర్లుగా ఉన్నటువంటి పైలట్లకు కానివ్వండి, లేకపోతే టెక్నీషియన్స్, అనుభవజ్ఞులైన టెక్నీషియన్స్, సర్టిఫైడ్ హోల్డర్లకి వెయిటేజ్ ఇచ్చి మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్లో కానీ, ఆర్టీసీలో కానీ, ఇతర ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో వీరందరూ కూడా కల్పించాలి. ఈ విధమైనటువంటి సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తూ ఉన్నాం. ఈ సమస్యలు కానీ పరిష్కారం చేయకపోతే ఈ నెల 26వ తారీఖు నుంచి నిరవధిక సమ్మెకి వెళ్ళటానికి ఉద్యోగస్తులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రజానీకం కూడా పరిశీలన చేయాలి. వెట్టి చాకరీ చేస్తున్నటువంటి 108 ఉద్యోగులకి మద్దతుదానాన్ని అమలు చేయాలని మరీ ముఖ్యంగా కోరుతున్నాము. ఎన్ని సంవత్సరాలు చేసిన కార్మిక చట్టాలు మటుకు అమలు కావటం లేదు. 8 గంటల పని విధానాన్ని వెంటనే అమలు చేయాలి. అలాగే స్లాబ్ విధానం పెట్టారు ఇంతకుముందు, ఆ స్లాబ్ విధానం అప్గ్రేడ్ చేస్తామని చెప్పారు, కానీ ఇంతవరకు అప్గ్రేడ్ చేయలేదు. అప్గ్రేడ్ చేయాలి. ఈ అరవింద సంస్థ వచ్చిన తర్వాత ఫస్ట్ సంవత్సరమే 10% ఇంక్రిమెంట్ ఇచ్చారు. తర్వాత ఏ సంవత్సరం కూడా ₹1 కూడా జీతం పెంచలేదు. కాబట్టి వెంటనే ఈ 3 సంవత్సరాలు ఇంక్రిమెంట్ అరియర్స్ వెంటనే ఇవ్వాలని మరీ కోరుతున్నాం. అలాగే ప్రభుత్వం మారినప్పుడల్లా 108 ఉద్యోగస్తులు మటుకు అస్తవ్యస్తాలు గురవుతున్నారు. ఎవరు నచ్చిన ప్రభుత్వం వాళ్ళ టెండర్కి వాళ్ళకి ఇస్తుంది. కాబట్టి ఆ టెండర్ మారినప్పుడల్లా
ఈ ఉద్యోగస్తుల్లో ఈఎల్స్, పిఎల్స్, గ్రాడ్యుయేటీ ఇలాంటివన్నీ ప్రతి ఒక్క ఉద్యోగి నష్టపోతున్నాడు. నా పేరు రత్నకుమారి అండి, టంగుటూరు లొకేషన్. నేను ఈఎంటీగా పనిచేస్తున్నాను. గత 15 సంవత్సరాల నుంచి మేము పనిచేస్తున్నాము. మాకు కనీసం ఉద్యోగ భద్రత కూడా లేదండి. మాకు 8 గంటల పని దినం కూడా మాకు కలగజేయలేదు. అలాగే ఎవరు వచ్చినా కానీ టైం టు టైం శాలరీస్ కూడా మాకు వేయడం లేదండి. మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. ఎవరు వచ్చినా, ఏ ప్రభుత్వం వచ్చినా కానీ మీకు ఉద్యోగ భద్రత కలగజేస్తామని చెప్తున్నారు. తర్వాత ఎవరు వచ్చినా సరే ప్రభుత్వాలు మారటం జరుగుతుంది. అలాగే దయచేసి కంపల్సరిగా మాకు ఉద్యోగ భద్రత కలుగు చేయాలని మేము 22వ ఆంధ్ర రాష్ట్ర స్థాయి తైక్వాండో ఛాంపియన్షిప్ పోటీలు నగరంలోని షాదీఖానాలో చైర్మన్ బి మారుతి ప్రసాద్ ఆధ్వర్యంలో ఉత్సాహంగా నిర్వహించారు. మొత్తం 15 జిల్లాల నుంచి 200 మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ స్టేడియంలో డిసెంబర్ 14-15 జాతీయ స్థాయి పోటీలు నిర్వహించినట్లు నిర్వాహకులు మారుతి తెలిపారు. డిసెంబర్లో జరుగుతాయి. ఆ టోర్నమెంట్లో నేషనల్ స్థాయికి కూడా మరి వీళ్ళని తీసుకుపోవడం జరుగుతుంది. కాబట్టి స్టేట్ వైడ్గా మరి ఇక్కడ రాష్ట్ర స్థాయిలో జరిగే టోర్నమెంట్లో మరి వారి యొక్క ఫలితాలని వాళ్ళు సాధించి తర్వాత నేషనల్ గేమ్స్కి వాళ్ళు తీసుకుపోవడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మరి ఇక ఒంగోలులో మన ఇండియా చీఫ్ టోర్నమెంట్ డైరెక్టరు మారుతి ప్రసాద్ గారు 8th రౌండ్ బ్లాక్ బెల్ట్ వారి ఆధ్వర్యంలో టెక్నికల్ డైరెక్టర్గా ఉన్నారు. కాబట్టి వారి ఆధ్వర్యంలో మరి ఈ టోర్నమెంట్ జరుగుతున్నాయి. మరి ఈ కార్యక్రమానికి మన అతిథిగా మన సుబ్బారావు గారు సిఐ గారు, మన SC/ST సిఐ గారు సుబ్బారావు గారు కూడా రావడం జరిగింది. అయితే ఎంతో క్రమశిక్షణతో ఎప్పుడు చదువుకునే పిల్లలకి మరి ఆ చదువుతో పాటు ఆటలు కూడా ప్రతిభగా, చదువు మార్కులే కాకుండా ఆటలు వారి జీవితం చాలా అవసరం. ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక గేమ్కి పంపించండి, వాళ్ళకి గెలుపోవడమని అలవాటు చేయండి. ఇక్కడికి వచ్చి ఈ తాయిక్వాండోకి వచ్చినటువంటి కాంపిటేటర్స్ అందరికీ కూడా నా శుభాకాంక్షలు. అలాగే మీ పేరెంట్స్ అందరికీ కూడా ఒకరు గెలిచి ఇంకొకరు ఓడిపోయారంటే వాళ్ళకంటే వీళ్ళు ఎక్కువ ప్రాక్టీస్ చేశారని అర్థం. కాబట్టి ఓడిపోయిన పిల్లల్ని ఓడిపోయారని కాకుండా నీకంటే తను బాగా ప్రాక్టీస్ చేశారు కాబట్టి గెలిచాడని చెప్పనేసి మీ పిల్లల్ని కూడా మోటివేట్ చేయండి తప్ప వాళ్ళని క్రిటిసైజ్ చేయొద్దని చెప్పేసి కోరుకుంటూ ఈ కాంపిటీషన్ని ప్రకాశం జిల్లాలో కండక్ట్ చేస్తున్నందుకు ఈ డిస్ట్రిక్ట్ ఆర్గనైజేషన్ని అభినందిస్తున్నాను. వేరే జిల్లాల్లో జరిగితే ఇక్కడి నుంచి కాంపిటీటర్స్ ఎక్కువ పోరు కాబట్టి అందరూ స్టేట్లో గెలిచిన వాళ్ళందరూ నేషనల్కి వస్తారు. నేషనల్లో గెలిచిన వాళ్ళు ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్కి వెళ్తారు. దానిలో వాళ్ళ ఆర్థికమైన పరిస్థితిని బట్టి వెళ్తారు. అందరూ పోలేరు, అందరూ గెలుస్తారు. కొంతమంది గెలిచి పోలేకపోవచ్చు. కొంత అసోసియేషన్ కూడా కొంత హెల్ప్ చేస్తుంది. ఈ సంవత్సరం నుంచి మేము లాస్ట్ ఇయర్ నుంచి ఫుడ్ డ్రైవ్ క్యాంప్ అని ఇండియాలో మేమే ఫస్ట్ 1 lakh లాస్ట్ ఇయర్ డొనేట్ చేసాము పూర్ పీపుల్స్కి. మన బొమ్మరీల్లో వాళ్ళకి ఒక 60,000 రూపాయలు, కాకినాడలో ఒక 40,000 రూపాయలు పూర్ పీపుల్స్కి డొనేట్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం కూడా స్టేట్లో పెడదాం అనుకుంటే స్టేట్లో మేము చేయలేకపోయాము. రేపు డిసెంబర్లో దాదాపు 1.5 lakh దాకా అక్కడ డొనేట్ చేయ మా ఆర్గనైజేషన్ నుంచి పూర్ పీపుల్స్కి. అలా స్థానిక రంగారెడ్డి చెరువు వద్ద గల రామనాథ క్షేత్ర ప్రాంగణంలో నగర మేదర సంఘం వారి కార్తీక మాస వనభోజన మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే దామచల జనార్దన్ మేదర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు సంఘ జిల్లా అధ్యక్షులు పిల్లి శ్రీనివాసరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేదర సంఘ సభ్యులు, సంఘీయులు పాల్గొన్నారు. గత 15 సంవత్సరాలుగా మేము జరుపుకుంటూ ఉన్నాం రెగ్యులర్గా. ఈ కార్తీక మాసం వనభోజనాల్లో ఈ సదా రామనామ క్షేత్రంలో జరుపుకోవటం అన్నది మాకు సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఈ రామనామ క్షేత్రంని ఇందులో ప్రధాన భాగస్వామ్యం అయినటువంటి మా మేదర్లు
గతంలో మా పెద్దవాళ్ళు ఈ రామాలయాన్ని నిర్మించారు. దాన్ని గుర్తుగా ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చేసేసి మేము ఈ వనభోజన కార్యక్రమాలని దిగ్విజయంగా నిర్వహించుకుంటున్నాము. అదేవిధంగా సనాతన ధర్మాన్ని కూడా పరిరక్షించుకోవాలన్న హిందూ వాదంతో ఉన్నాము. ఈ రోజున ముఖ్య అతిథిగా దామచర్ల జనార్దన్ గారు వచ్చారు. వారికి మా యొక్క సమస్యల్ని తెలియపరచుకోవడం జరిగింది. వారు ఇక్కడ మాకు మహేంద్రనగర్ వెనక పక్కన ఉన్నటువంటి ఇళ్ల స్థలాల గురించి కానీ, కమ్యూనిటీ హాల్ గురించి కానీ, మరి జాబుల విషయం కానీ మరికొన్ని విషయాల్లో హామీ ఇచ్చి ఉన్నారు. చాలా వారిని కమ్యూనిటీ హాల్ గురించి కూడా హామీ ఇచ్చి ఉన్నారు. దానికి మేము సంతోషం తెలియపరుస్తున్నాము. ఇదే విధంగా మా జనార్దన్ గారి యొక్క భాగస్వామ్యంతో కట్టించినది ఇది. ఈరోజు మా కమ్యూనిటీ మొత్తం ఇక్కడ చేరి పిల్లలకి వాళ్ళకి ఆట పోటీలు అవన్నీ నిర్వహించాము. పెద్దవాళ్ళకి గుళ్ళో పూజలు సహస్రనామాలు ఇవన్నీ జరుపుకున్నారు. ఇదంతా మాకు చాలా సంతోషంగా ఉంది. గౌరవనీయులైన మంత్రి ఎమ్మెల్యే గారు దామచర్ల గారు ఇక్కడ ఇచ్చేసి మాకెంతో సంతోషంగా ఉంది. వారు మాకు అన్ని విధాల సహకారం అందిస్తారని చెప్పి నేచర్ సేవ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నగరంలోని అంజే రోడ్లో గల ఏకేవికే కళాశాల ఏర్పాటు చేసిన ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఫెస్ట్ 2024 ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు డ్రాయింగ్, పెయింటింగ్, క్లాసికల్ డ్యాన్సుల పోటీలు నిర్వహించారు. డ్రాయింగ్ కాంపిటీషన్కు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాల నుంచి 221 మంది, క్లాసికల్ డ్యాన్స్లో 25 మంది, క్రాఫ్ట్లో 32 మంది, పబ్లిక్ స్పీకింగ్ కాంటెస్ట్లో 15 మంది పాల్గొన్నట్లు ఫౌండేషన్ అధ్యక్షులు దరిమడుగు రాజశేఖర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ కె వెంకటేశ్వర్లు, మాల్యాద్రి నాయుడు, కేసీబీసీ నాగేశ్వరరావు, డాక్టర్ జి రవి, తన్నీరు సురేష్, ఉప్పుటూరి వెంకట్, సురేష్ తదితరులు పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమాన్ని అక్కడ విద్యార్థులందరికీ తెలియజేయడం వల్ల ఈరోజు డ్రాయింగ్ కాంపిటీషన్లో సుమారుగా 250 మంది విద్యార్థులు పాల్గొన్నారు. అలాగే ఈ యొక్క ఆర్ట్ కాంపిటీషన్లో సుమారుగా 50 మంది విద్యార్థులు తయారుగా ఉన్నారు. అలాగే పబ్లిక్ స్పీకింగ్ ప్రజలకు, జనానికి, విద్యార్థులకి ఎంత ముఖ్యమో మనందరికీ తెలిసిందే. ఆ విషయాన్ని ఏమాత్రం నెగ్లెక్ట్ చేయకుండా ఈరోజు పబ్లిక్ స్పీకింగ్ కాంపిటీషన్ కూడా వారు ఏర్పాటు చేసి ఉన్నారు. సుమారుగా చూస్తుంటే దాంట్లో కూడా పార్టిసిపేట్ చేయడానికి 50 మంది విద్యార్థులకు పైన ఇక్కడికి రావడం జరిగింది. ఈ నేచర్ సేవ అనేది ఫౌండేషన్ మన ఒంగోలు నగరంలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ యొక్క మన చుట్టూ ఉన్నటువంటి నేచర్ బాగుంటేనే మన మానవ జీవితం ప్రశాంతంగా మనుగడ సాగిస్తుందని, మనం నేచర్ని కాపాడాల్సిన బాధ్యత ఎంతైనా ఉందనేటువంటి ఆశయంతో సురోభారతి వారి ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి ఈ యొక్క ప్రకాశం జిల్లా నేచర్ ఫౌండేషన్ యూనిట్కి మా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఘన విజయం చేసినటువంటి విద్యార్థులకి, వారి తల్లిదండ్రులకే కాక మేము అడగగానే ఈ యొక్క కార్యక్రమానికి మాకు వెన్యూను ప్రొవైడ్ చేసి మాకు ఎంత మంచి సౌకర్యాలు కల్పించినటువంటి ఆంధ్రకేసరి విద్యా కేంద్రం మేనేజ్మెంట్ వారికి, అలాగే కొత్తపట్నం బస్టాండ్ వద్ద గల అయ్యప్ప స్వామి దేవస్థానంలో ఏఎస్పీ నాగేశ్వరరావు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి నగరోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. పూల రథంపై స్వామివారి ఉత్సవమూర్తిని ఏర్పాటు చేసి నగరోత్సవం జరిపించారు. రథం ముందు మేళతాళాలు, డప్పు వాయిద్యాలు, దేవతా వేషధారణలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో అయ్యప్ప, భవానీ, గోవింద స్వాములు పాల్గొన్నారు. అయ్యప్ప స్వామి సేవా సమితి అధ్యక్షులు కాళే వెంకటేశ్వర్లు, సభ్యులు పువ్వాడ సురేష్, గోవర్ధన్, టీడీపీ నగర కార్యదర్శి కొటార్ నాగేశ్వరరావు, కార్పొరేటర్ అంబూరి శ్రీనివాసరావు, హరిస్వామి, అర్చకులు, మణికంఠ స్వామి తదితరులు హాజరయ్యారు.
जगन्माता पार्वती देवी नंदीश्वर शुद्ध आचमनीयं समर्पयामि। हर नमः पार्वतीपते उत्तमभवते सर्वैव शरणो वर्धमानैत्यपनिभवते शतमैश्वर्यम्। గోల్డెన్ మర్చెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గాంధీ రోడ్లో అయ్యప్ప స్వామి భజన కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. అరటి బోధలతో మందిరాలను ఏర్పాటు చేసి విఘ్నేశ్వర, అయ్యప్ప, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి విగ్రహాలను ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా అయ్యప్ప స్వామి విగ్రహానికి పంచామృత అభిషేకాలు జరిపించారు. పడి పూజ కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. అయ్యప్ప, భవానీ, శివ, గోవింద స్వామి మాల ధరించిన భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. కార్యక్రమానికి గోల్డ్ మర్చెంట్ అసోసియేషన్ నాయకులు తాతా ప్రసాద్, అసోసియేషన్ నాయకులు పర్యవేక్షించారు. ఈ వార్తలు సమాప్తం. నమస్కారం. ప్రతి 50,000 రూపాయల విలువైన బంగారు ఆభరణాలు కొనుగోలుపై 200 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్, స్టడ్డెడ్, అన్కట్ అండ్ పోల్కీ జ్యువెలరీ కొనుగోలుపై 300 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్, డైమండ్ జ్యువెలరీ కొనుగోలుపై 400 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్ ని అదనంగా పొందండి. నా తరపు నుంచి, మలబార్ తరపు నుంచి మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు.